ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కేజ్రీవాల్ అరెస్టుపై విచారణ ముగిసింది. తీర్పును రిజర్వ్ చేసింది ఢిల్లీ హైకోర్టు. సిబిఐ అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు సీఎం కేజ్రీవాల్. సిబిఐ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ ముగిసింది. దీనికి సంబంధించి జూలై 29కి వాయిదా వేసింది కోర్టు. అరెస్టు చట్ట విరుద్ధమన్న వాదనలు వినిపించారు కేజ్రీవాల్ తరపున న్యాయవాది. కేజ్రీవాల్ అరెస్టు చట్టబద్ధంగా జరిగిందని సిబిఐ తన వాదనలను వినిపించింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ ఈడీ కేసులో కేజ్రీవాల్ కి బెయిల్ ని మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ప్రస్తుతం సిబిఐ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు సీఎం కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కేజ్రీవాల్ అరెస్టుపై విచారణ ముగిసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో జూన్ 26వ తేదీన అరెస్ట్ అవ్వడం జరిగింది. అయితే ఈ అరెస్ట్ను సవాల్ చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు పైన హైకోర్టును ఆశ్రయించారు. ట్రయల్ కోర్టులో ఈ అరెస్ట్ చట్టవిరుద్ధంగా జరిగింది అన్న వాదనని పరిగణలోకి తీసుకోకపోవడంతో హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో ఈరోజు ఈ పిటిషన్ పైన నీనా బన్సల్ కృష్ణ ధర్మాసనం ముందు విచారణ జరగడం జరిగింది. సుదీర్ఘ విచారణ అనంతరం కేజ్రీవాల్ అరెస్ట్ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పైన తీర్పుని ఢిల్లీ హైకోర్టు రిజర్వ్ చేయడం జరిగింది. అలాగే బెయిల్ పిటిషన్ కూడా అప్లై చేశారు. ఈ బెయిల్ పిటిషన్ పై విచారణను జూలై 29వ తేదీన కొనసాగిస్తామని చెప్పి హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈరోజు కేజ్రీవాల్ అరెస్ట్ సిబిఐ కేసులో చట్టవిరుద్ధంగా జరిగింది. ఈడీ కేసులో ఆయనకి బెయిల్ వస్తుంది. ఆయన ఫ్రీగా జైలు నుంచి ముఖ్యంగా బయటకు వస్తారు కాబట్టి అది చూడలేక సిబిఐ ఈ కేసులో కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి కేజ్రీవాల్ తరపు అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించడం జరిగింది. అసలు ఎటువంటి ఆధారాలు లేకుండా సిబిఐ కేసులో ఇటు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. 2023లో 9 గంటల పాటు సిబిఐ కేజ్రీవాల్ని క్వశ్చన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 8 నెలల తర్వాత ఈ కేసులో కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. సో మొదటి సాక్షిగా విచారించి ఆ తర్వాత ఈ కేసులో ఆరోపణలు ఉన్నాయంటూ నిందితులు ఇచ్చిన అప్రూవల్గా మారిన వారు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. కానీ ప్రత్యక్షంగా ఈ కేసులో కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేకుండా చట్టవిరుద్ధంగా ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సమయంలో ఈడీ కేసులో బెయిల్ వస్తుంది, కేజ్రీవాల్ బయటకు వెళ్ళిపోతారన్న కోణంలోనే అరెస్ట్ చేశారు తప్పించి ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని చెప్పి అభిషేక్ మను సింఘ్వి కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించారు. అలాగే ఈ కేసులో మొత్తం 17 మంది సిబిఐ కేసులో అరెస్ట్ అయ్యారు. అనేక మందికి ఇప్పటికే బెయిల్ రావడం జరిగింది. అలాంటప్పుడు కేజ్రీవాల్ని ఎందుకు ముఖ్యంగా బెయిల్ ఇవ్వరు? ఇప్పటికే సుప్రీంకోర్టు ఈడీ కేసులో కేజ్రీవాల్కి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. కేజ్రీవాల్ ఎటువంటి బెయిల్ షరతుల్ని ఉల్లంఘించరు, ఎటువంటి రిస్క్ కూడా లేదు అని చెప్పి వాదనలు వినిపించడం జరిగింది. అయితే సిబిఐ తరపు న్యాయవాది డిపి సింగ్ కూడా వాదనలు వినిపించడం జరిగింది. కేజ్రీవాల్కి ఈ కేసుతో సంబంధం ఉంది, ఈ కేసులో ముఖ్యంగా డబ్బులు చేతులు మారాయి, ఆమ్ ఆద్మీ పార్టీకి సౌత్ గ్రూప్ ద్వారా డబ్బులు లిక్కర్ పాలసీని ముఖ్యంగా సౌత్ గ్రూప్కి అనుకూలంగా మార్పులు చేర్పులు పాలసీలో చేయడం వెనుక దురుద్దేశం ఉంది, ఇందులో కేజ్రీవాల్ పాత్ర ఉంది. కేజ్రీవాల్ కోసం ముఖ్యంగా ఇచ్చిన డబ్బులు ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ఎలక్షన్స్లో ఖర్చు చేశారు. సో ఆ ఖర్చు చేసిన వ్యక్తులతో కేజ్రీవాల్కి సంబంధం ఉంది. ఇప్పటికే ఛార్జ్ షీట్లను కూడా ఫైల్ చేశాం. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా కేజ్రీవాల్ని ప్రశ్నించినప్పుడు ఆయన కేసు దర్యాప్తుకు సహకరించలేదు. సో ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వీడియోని కూడా తీహార్ జైల్లో ఆయన ప్రశ్నించినప్పుడు తీసిన వీడియో సీడీని కూడా కోర్టుకి సిబిఐ తరపు న్యాయవాది అందించడం జరిగింది. సో కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడానికి కారణాలు ఉన్నాయి. కేవలం ఈడీ కేసులో ఆయన బయటకు వెళ్ళిపోతారన్న కోణంలో ఆయన అరెస్ట్ చేయలేదు. సో సరైన సమయం కోసం ఇప్పటివరకు సిబిఐ కేసులో బెయిల్ వచ్చిన వారు ముఖ్యమైన వ్యక్తులు కాదు. ముఖ్యమైన వ్యక్తులు కేజ్రీవాల్, అలాగే మనీష్ సిసోడియా, ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వీరెవరికి కూడా ముఖ్యమైన వ్యక్తులు ఎవరు ముఖ్యంగా డబ్బు సమకూర్చిన వారు, డబ్బు ద్వారా లబ్ధి పొందిన వారు ఎవరు కూడా ఈ కేసులో బెయిల్ పొందలేదు. మధ్యవర్తులు మాత్రమే బెయిల్ పొందడం జరిగింది. సో కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది అని చెప్పి సిబిఐ తరపు న్యాయవాది డిపి సింగ్ వాదనలు వినిపించడం జరిగింది. సో ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఇటు కేజ్రీవాల్ అరెస్టు సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పైన తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. తీర్పును వెలువరించడానికి కొంత సమయం పడుతుందని చెప్పి కూడా నీనా బన్సల్ కృష్ణ హైకోర్టు జడ్జి వెల్లడించడం జరిగింది.
అలాగే బెయిల్ పిటిషన్ కి సంబంధించిన అంశం పైన జూలై 29వ తేదీన విచారణ జరుపుతాం. అరెస్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ అలాగే బెయిల్ పిటిషన్ రెండు వేరు గ్రౌండ్స్ ఉంటాయి కాబట్టి సో బెయిల్ పిటిషన్ పైన విచారణ జూలై 29న కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పటికే ఈడీ కేసులో సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ లభించడం జరిగింది కాబట్టి ఇటు సిబిఐ కేసులో కూడా బెయిల్ వస్తే ఆయన తిహార్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. సిబిఐ కేసులో ప్రస్తుతం ఆయనకు బెయిల్ రాలేదు. అలాగే అరెస్టు కూడా సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ఇటు హైకోర్టులో పెండింగ్ లో ఉండడంతో ప్రస్తుతం ఆయన తిహార్ జైల్లోనే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఒకవేళ ఈ కేసులో కూడా అరెస్టు సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పైన అలాగే బెయిల్ పిటిషన్ పైన ఒకవేళ కేజ్రీవాల్కి అనుకూలంగా కనుక తీర్పు వస్తే కనుక కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంటుంది. గోపి, కేజ్రీవాల్ తరపున న్యాయవాదులు ప్రధానంగా ఏ అంశాన్ని లేవనెత్తుతున్నారు? ముఖ్యంగా కేజ్రీవాల్ ఈ కేసులో జూలై 26వ తేదీన తిహార్ జైల్లో ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సందర్భంలో అరెస్ట్ అయ్యారు. సో ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కేజ్రీవాల్ని తిహార్ జైల్లో ఒక కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తిని మరొక కేసులో సిబిఐ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అన్న అభ్యంతరాన్ని వ్యక్తపరిచారు. దానికి సిబిఐ కౌంటర్గా ముఖ్యంగా ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు అన్న వాదనని ఇటు కోర్టు ముందు ఉంచడం జరిగింది. అలాగే కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవు సిబిఐ కేసులో, కేవలం మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ ఇతర నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా మాత్రమే కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. ఆయన ఏమి ఉగ్రవాది కాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం ముఖ్యంగా అంత హుటాహుటిన ఈడీ కేసులో బెయిల్ వస్తుంది, ఆయన బయటకు విడుదలవుతారన్న కోణంలో భాగంగానే సిబిఐ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. కానీ ఆయన ఈడీ కేసులో ఫ్రీ అవుతారు, బయటకు వస్తారు కాబట్టి వెంటనే సిబిఐ కేసులో అరెస్ట్ చేశారు. మొదట 2023 ఏప్రిల్లో ఆయనకి ముఖ్యంగా 16వ తేదీన 9 గంటల పాటు సిబిఐని సాక్షిగా విచారించడం జరిగింది. కానీ ఆ తర్వాత ముఖ్యంగా ఎఫ్ఐఆర్ 2022 ఆగస్టు 15న సిబిఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తే 2 ఏళ్ల కాలం పూర్తి కావస్తుంది. సో ఇప్పటి వరకు ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఆయన్ని ఎఫ్ఐఆర్లో నిందితుడిగా చేర్చలేదు. మొదట సాక్షిగా విచారించారు, ఆ తర్వాత నిందితుడిగా అరెస్ట్ చేశారు. సో దీని వెనుక ముఖ్యంగా దర్యాప్తు సంస్థ దురుద్దేశంతో వ్యవహరిస్తుంది. నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ అప్రూవల్గా ఇచ్చిన వారి స్టేట్మెంట్స్ అనుకూలంగా ఈ కేసులో అరెస్టులు జరిగాయి. కానీ మొదట ఈ కేసులో కేజ్రీవాల్ పాత్ర గురించి ముఖ్యంగా ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చలేదు, అలాగే ఆయన్ని అరెస్ట్ చేయలేదు, కేవలం సాక్షిగానే విచారించారు. కానీ ఆ తర్వాత ఈడీ కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఇటు ఆయనకు బెయిల్ వస్తుందన్న కోణంలో అరెస్ట్ చేశారన్న అభ్యంతరాన్ని వ్యక్తపరచడం జరిగింది. అయితే దీన్ని డిఫెండ్ చేసుకోవడం జరిగింది సిబిఐ. ఈ కేసులో ముఖ్యంగా మొదట సాక్షిగా విచారించినప్పటికీ కేసు దర్యాప్తులో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా వెలుగులోకి వస్తున్న విషయాలు, ఆధారాలు, వాటి ఆధారంగానే కేజ్రీవాల్ అరెస్ట్ జరిగింది. కానీ కేవలం ఈడీ కేసులో ఆయనకు బెయిల్ వచ్చేస్తుంది, ఆయన బయటకు వెళ్ళిపోతారన్న కోణంలో దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేయలేదు. దర్యాప్తు సంస్థకి వివిధ కోణాలు ఉంటాయి, ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయాలి అన్న ముఖ్యంగా కోణంలో భాగంగానే వారి వద్ద ఉన్న సమాచారం ఆధారాల ప్రకారమే కేజ్రీవాల్ అరెస్ట్ జరిగింది. కానీ చట్టవిరుద్ధంగా ఎక్కడా కూడా కేజ్రీవాల్ అరెస్ట్ జరగలేదు. కేజ్రీవాల్ ఈ లిక్కర్ పాలసీ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు తీసుకుని వారికి అనుకూలంగా పాలసీలో మార్పులు చేయడానికి కేజ్రీవాల్ ముఖ్యంగా ఆయన భాగస్వామ్యం ఉంది అన్న అంశాన్ని కూడా కోర్టు ముందు ఉంచడం జరిగింది. సో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఆయన అరెస్ట్ చట్టవిరుద్ధం అన్న అంశం పైన తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. అలాగే బెయిల్ పిటిషన్ పైన జూలై 29వ తేదీన వాదనలు కొనసాగబోతున్నాయి.